సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పి 2 సంవత్సరాలకు ఒకసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించింది ఈ సర్కారు. మరి మాట మార్చినందుకు తలకాయ తీసేయాలి, కానీ ఆ తలకాయ తీద్దామంటే ముఖ్యమంత్రి అవపడతలేడట. ఇక ముచ్చట్లు ఒకసారి చూద్దాం. జాబ్ క్యాలెండర్ కాదు, జోక్ క్యాలెండర్. దమ్ముంటే గన్మెన్ లేకుండా అశోక్ నగర్ ఓయూకి రా. సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. ఉద్యోగాలు ఇచ్చింది నిజమని నిరూపించు. చర్చ జరపమంటే పారిపోయారు. సభలో మైకు కట్ చేస్తున్నారు. ఏఐసిసి కార్యాలయానికి వస్తా. రాహుల్ని క్రెడిబిలిటీ ఏంటి? రా సమాధానం చెప్పంటూ నిలదీసిన హరీష్ రావు. ఇక జాబ్ క్యాలెండర్ మీరు చూస్తే నిజంగానే నవ్వుకుంటారు మిత్రులారా. ఇటువంటి దరిద్రుడిని గెలిపించినందుకు గలాంటి దరిద్ర పనులు చేస్తూనే ఉంటాడు. విద్యార్థులను ఆశ కలిపి, విద్యార్థులు ఊసిగొల్పి, విద్యార్థుల దయా దాక్షిణ్యాలతోటి ఏసీగా కుర్చీని ఈరోజు కూర్చోవడానికి సిగ్గు లేదా రేవంత్ రెడ్డి? నేను ప్రశ్నిస్తా ఉన్నా నిన్ను. 2 సంవత్సరాలకు జాబ్ క్యాలెండర్ పెడితే ఏజ్ లిమిట్ దాటిపోతే నువ్వు దానికి ఏమైనా బాధ్యత వహిస్తావా రేవంత్ రెడ్డి? బాధ్యత వహిస్తావా? నీ ఇష్టానుసారంగా జాబ్ క్యాలెండర్లు పెట్టి ప్రజల్ని ఆగం చేసుకుంటా, విద్యార్థులను మోసం చేసుకుంటా, నువ్వు దమ్ముంటే దానిపై ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని నిన్న అసెంబ్లీ నువ్వు కోరితే మైకులు కట్ చేపించే దమ్మున్న మొగోనివి, నిక్కదీసి అడిగే మునగోనివి నువ్వు. సిగ్గుండాలి గించమైన. అసెంబ్లీ నుంచి పారిపోతా ఉన్నారు కదా హరీష్ రావు బ్యాటింగ్ చేస్తూ ఉంటే. ఆ బ్యాటింగ్ తట్టుకోలేక మైకులు కట్ చేసుకుంటా పారిపోతా ఉంటూ మళ్ళీ పైనుంచి V6 మీడియా దగ్గరకు వచ్చి చేసేసినాం కదా మనంతం, నౌకర్లు ఇచ్చినాం కదా, ఇంకేంది ఎంజాయ్ చేసుకోమని అనుకుంటా దొంగ రాతలు రాయించే దొంగ రేవంత్ రెడ్డి, నువ్వు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఓయుకు రమ్మని నేను పిలుస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక ప్రజాభవన్లో జీవో 46 బాధితుల దీక్ష. జీవో రద్దు చేయాల్సిందేనని డిమాండ్. తిండి తిప్పలు మాని దీక్షల కొనసాగింపు. చిన్నారెడ్డి చర్చల విఫలం. పొన్నం మినహా స్పందించని ఇతర మంత్రులు. చిన్నారెడ్డి ఫోన్ చేసిన కాల్ లిఫ్ట్ చేయని వైనం. ఇక ఎట్లా చెప్పిండంటే రేవంత్ రెడ్డి, అధికారంలోకి రాకముందు 46 రద్దు చేస్తా. ప్రగతి భవన్ అంటే ప్రజల భవనము. ఆ ప్రజల భవనం దగ్గరకు వచ్చి మీ సమస్యలు డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి వచ్చి మీరు గుచ్చొచ్చు. ఆ గుచ్చిన సమస్యల్ని రేవంత్ రెడ్డి తీరుస్తాడని చెప్పిండు. ఒక్కసారి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన ముఖం ఎట్లుందో, ఆ ముఖ్యమంత్రి అనేటోడు ఎట్లున్నాడో ఆయనకు తగ్గ మీడియాలకు మాత్రమే ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాడు. ఏది మాకు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చి చూడు, న్యూస్ లైనానికి ఇంటర్వ్యూ ఇచ్చి చూడు. ఇయ్యవు నువ్వు. ఎందుకంటే దొంగలు తీరనట్టే నీకు తగ్గట్టు నీ మీడియాలు నీకు సపోర్ట్ చేసుకుంటా, నీకు రాతలు రాసుకుంటా పోతా ఉన్నాయి. జియో 46 రద్దు చేస్తా అని చెప్పి ఇప్పుడు దాక్కోవడం మగతనం కాదు రేవంత్ రెడ్డి. నిజమైన మగతనం ఏంటంటే ఒప్పుకున్న దానిని చేయడమే మగతనం. పారిపోకుండా దాచుకుంటా చేసే వ్యవహారాలు కాదు. ఇది నువ్వు నేర్చుకోవాలి. ఇంకొక ముచ్చట అన్నాడు, ఇడా ప్రమోషన్లు ఇచ్చాం, 15 ఏళ్ల సమస్యలు పరిష్కరించాం. ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ సమావేశం. నెట్టింట మొదలైన ఆసక్తికర చర్చ. కాకా పట్టడం కోసమా, మరేదైనా కారణమా? మంచిగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందనా? చరిత్రలో మొదటిసారి ప్రమోషన్స్ పొందిన వారితో భారీ సభ. టీచర్లను ప్రశంసలతో ముంచెత్తిన సీఎం. సమస్యల పరిష్కారానికి భేషజాలు లేవని ప్రకటన. పాఠశాలలకు ఉచిత కరెంటు ఇస్తున్నామని ఇక వల్లేడి. అంటే రేవంత్ రెడ్డి ఎట్లాంటి వాడు అంటే గిట్లాంటి బొమ్మ వేసేస్తాడు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇచ్చిన, ప్రెస్ మీట్లు పెట్టి నేను నౌకర్లు ఇచ్చిన అనుకుంటా మాట్లాడే మనిషి రేవంత్ రెడ్డి. ఇక్కడ చేసేది ఏం లేదు, జస్ట్ ముచ్చట్లతోటే మాటలతోటే ప్రభుత్వాన్ని నడిపే మొగోడు ఎవడన్నా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి మాత్రం ఒక్కడే. అందరూ పైసలతోటి, డబ్బులతోటి, రాష్ట్ర బడ్జెట్ తోటి, కేంద్ర బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని నడుపుతా ఉంటే మన ముఖ్యమంత్రి ఏమన్నా రేవంత్ రెడ్డి మాత్రము జస్ట్ మాటలతోటే రాష్ట్రాన్ని 7.5 నెలలు నడిపించాలంటే మామూలు కాదు. నిజంగానే చెప్తా ఉన్నా కదా. అంతా ఇక ఏడా చూడండి. ఇంకో ముచ్చట, ఫ్రీ బస్సుకు మంగళము. కొత్తగా సెమీ డిలక్స్ బస్సులు 300 బస్సులకు సర్కార్ ఆర్డర్. ఫ్రీ బస్సు ఉండదంటున్న అధికారులు. యాడుంటది? ఓట్లు వేయించుకునేదాకా బోడమల్లన, ఓటు ఎక్కినాక బోడమల్లన్నట్టుగా రేవంత్ రెడ్డి ఓట్లు పడేదాకా ఫ్రీ బస్సులు, ఓట్లు పడ్డ తర్వాత ఇక మీకు బస్సులు లేవు, బస్సులు విపరీతంగా పెంచుతా ఉన్నాం, రేట్లు పెంచుతా ఉన్నాం, ఫ్రీ బస్సులు తగ్గిస్తా ఉన్నాం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. గిది వ్యవహారము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు
జాగో తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఇకనైనా మేలుకోండి. రేవంత్ రెడ్డిని నిలదీసి అడగడానికి 5 సంవత్సరాలు నాకు ఓపిక ఉంది. నా ఓపికతో పాటు మీ ఓపిక కూడా తోడైతే ఈ రాష్ట్రాన్ని నిలదీసి వేలే కూర్చుని కాస్త కూర కొట్టేదాకా నిద్రపోయే పరిస్థితి చేయం. తెలంగాణ వాదం అనేది ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకునేటోళ్ళు కావాలి. కానీ రాష్ట్రాన్ని ముంచడానికి, రాష్ట్రాన్ని ఆగం చేయడానికి, రాష్ట్రాన్ని దివాళా తీయడానికి, ప్రజలు ఆగం చేయడానికి, మొత్తం ముంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి ఆ జిత్తుల మరి నక్క ప్లాన్ నుంచి మేలుకోవాల్సిందిగా నా తరపున, నా ఆర్జీటీవీ మీడియా తరపున మిమ్మల్ని అయితే వేడుకుంటున్నా.